భారతీయ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం కొందరికే సాధ్యం. ముఖ్యంగా ఒక ఏడాదిలో 2000 కోట్ల క్లబ్లో చేరడం అనేది ఇప్పటివరకు కేవలం కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కు మాత్రమే సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఈ అరుదైన ఘనతను అందుకున్న రెండో భారతీయ నటుడిగా వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నిలిచారు. 2025 సంవత్సరం అక్షయ్ ఖన్నా కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సాధారణంగా బాలీవుడ్ అంటే ఖాన్ త్రయం లేదా భారీ కటౌట్ ఉన్న హీరోల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ తన నటనతో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పెంచే అక్షయ్ ఖన్నా నిశ్శబ్దంగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించారు. 2023లో షారూఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మరియు డంకీ సినిమాలతో ఒకే ఏడాదిలో 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు సరిగా అదే బాటలో అక్షయ్ ఖన్నా పయనించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అక్షయ్ ఖన్నా ఈ అద్భుతమైన ఫీట్ ను తన 2025 చిత్రాలైన చావా మరియు దురంధర్ ద్వారా అందుకున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రంలో అక్షయ్ ఖన్నా పోషించిన పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన దురంధర్ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. అక్షయ్ ఖన్నా ఎప్పుడు సంఖ్యల కంటే కంటెంట్ కే ప్రాధాన్యత ఇస్తారు. తాల్ దిల్ చాహ్తాయ్ నుండి ఇత్తెఫాక్ దృశ్యం 2 వరకు ఆయన నటన ఎప్పుడూ టాప్ క్లాస్ లో ఉంటుంది. అయితే ఒక కమర్షియల్ హీరోగా ఈ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఆయన కెరీర్ లో ఒక భారీ కెరియర్ హై అని చెప్పొచ్చు. ఈ ఘనత కేవలం అక్షయ్ ఖన్నాకు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అక్షయ్ ఖన్నా అభిమానులు ద రియల్ బాక్స్ ఆఫీస్ కింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.